అందరికీ నమస్కారం. మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తాం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. అనేటువంటి దాన్ని ఒకదాన్ని మనం తీసుకుందాం. సో ఈ షీట్లోకి వెళ్ళిన తర్వాత మనం డేటాలోకి ఎంటర్ అవుదాం. రైట్. సో దీనిలో మనం ఏం చేద్దామని అంటే ఫస్ట్ మనకి సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని తీసుకుందాం అనుకుందాం. ఇక్కడ సో సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని రోస్లో తీసుకుందాం. సేల్స్ అనేటువంటిది ఏదైతే ఉందో డేటా రీడ్ చేస్తుంది ఒక నిమిషం. ఓకే. సో ఇక్కడ మనకి సేల్స్ ఏదైతే ఉందో ఆ సేల్స్ని కాలమ్స్లో తీసుకుందాం. సో ఈ విధంగా వచ్చింది. సో మనకి ఇక్కడ ఇన్స్టెంట్గా క్విక్ సార్టింగ్ అనేటువంటి దాన్ని మనం ఇలా పాయింటర్ ఇలా మనం యూజ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సార్టింగ్ సంబంధించింది ఇక్కడ వస్తుంది. మనం ఐకాన్ టూల్ దగ్గరికి వెళ్ళకుండా సో మనకి ఈ విధంగా వచ్చినప్పుడు సో దీనిలో మనకి ఈ ఒక్కటి మాత్రమే ఇక్కడ వరకు మాత్రమే కేటగిరీస్, ఇక్కడ సబ్ కేటగిరీస్ చాలా ఉన్నాయి మనకి. సో ఈ సబ్ కేటగిరీస్ అన్నిటినీ కూడా మనం ఇలా చూస్తే మనకి ఏమాత్రం కూడా మనకి ఇది అవ్వదు. సో కాబట్టి ఈ సబ్ కేటగిరీస్ అనేటువంటి వాటిని మనం తీసుకుని దీన్ని ఫిల్టర్ చేయాలి అనుకున్నాం. సో ఇక్కడ ఫిల్టర్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే దీనిలో మనకి ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో టాప్ అనేటువంటిది ఇక్కడ పైన మనకు కనిపిస్తుంది, అవునా? సో ఈ టాప్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసి మనం ఇక్కడ బై ఫీల్డ్ అనేటువంటి దానిలో 10 అనేటువంటి దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ 10 అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడ మనం ఏం చేస్తామని అంటే అప్లై ఓకే అని అంటాం. సో ఇక్కడ మనకి టాప్ 10 పొజిషన్లో ఉన్నటువంటి కేటగిరీస్ మాత్రమే ఇక్కడ మనకి విజువలైజేషన్ అనేటువంటి చూపిస్తుంది, అవునా? టాప్ 10 కేటగిరీస్ మాత్రమే విజువలైజేషన్ చేస్తున్నాయి. సో ఒకవేళ మనకి మళ్ళీ దీన్ని ఎడిట్ చేసుకోవాలని అనుకుంటే ఫిల్టర్లో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినటువంటిది ఏదైతే ఉందో టాప్ కేటగిరీ, సో ఇక్కడ మనం ఎడిట్ ఫిల్టర్ అని క్లిక్ చేస్తాం. సో అప్పుడు ఒకవేళ మనకి 20 కావాలా, టాప్ 20 అనేటువంటిది కావాలా, సో టాప్ 20 అనేటువంటి దాన్ని క్లిక్ చేసి ఓకే అని అంటే టాప్ 20 అనేటువంటిది మనకి కేటగిరైజేషన్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ఎడిట్ అనేటువంటి దానిలో మనం ఎలా కావాలని అనుకుంటే అలా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ సేల్స్ అనేటువంటి దానిలో నీకు సమ్ అనేటువంటిదే కావాలా, యావరేజ్ కావాలా, నువ్వు ఎలా కావాలని అనుకున్నావు వాటిని వాళ్ళ రిక్వైర్మెంట్ మనల్ని ఇన్స్టెంట్గా అడుగుతారు మీటింగ్స్లో. మనల్ని ట్యాబ్లు డెవలపర్స్గా మనం ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా మనకు మీటింగ్స్లో అడుగుతూ ఉంటారు అన్నమాట. ఏంటంటే వాళ్ళు నాకు ఇలా కావాలి, నాకు కొన్ని కేటగిరీస్ మాత్రమే చూపించు, రిమైనింగ్ ఉన్నటువంటి కేటగిరీస్ నాకు వద్దు, టాప్ 10లో ఏ కేటగిరీస్ ఉన్నాయి వాటిని చూపించు అని అనగానే సో మనం వెంటనే కేటగిరీస్ ఆర్ సబ్ కేటగిరీ అని అడుగుతాం. సో అప్పుడు వెంటనే మనకి వాళ్ళు సబ్ కేటగిరీ అని అంటే వెంటనే మనం వాటిని ఫిల్టర్స్లో మెన్షన్ చేసుకుని సో అది టాప్ 10 పొజిషన్ అంటే 10 పొజిషన్లో అనేటువంటి దాన్ని ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాం. సో అవి సమ్ టాప్ 10 సమ్మా లేకపోతే యావరేజా సార్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ వాళ్ళని మెన్షన్ చేసిన వెంటనే సో అప్పుడు మనకు ఇలా యావరేజ్ అని చెప్పంటారా, సమ్మ, మీడియం వాల్యూ, కౌంటా ఏంటనేటువంటిది మనం వాళ్ళు చెప్పినటువంటి రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇలా యావరేజ్ తీసుకుందాం పోనీ. సో దాని ప్రకారంగా మనం ఇక్కడ మెన్షన్ చేసి ఓకే అని అంటే సో ఆటోమేటిక్గా యావరేజ్లో ఉన్నటువంటి సబ్ కేటగిరీస్ అనేటువంటి మనకి ఇలా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే సార్. సో దీనిలో అదే కాకుండా ఇంకోటి మెయిన్ థింగ్ ఇందులో చూద్దాం ఒకసారి. సో సేల్స్ ఇవన్నీ ఓకే ఇలా ఉన్న తర్వాత ఇక్కడ మనం డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ న్యూ పారామీటర్ అని చెప్పి ఉంది. ఇక్కడ ఇక్కడ ఇంకొకటి వాల్యూ అనేటువంటిది ఉంది, ఎంటర్ ఏ వాల్యూ అనేటువంటిది ఉంది. సో ఎంట్రీ వాల్యూ అంటే ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. అలా కాకుండా క్రియేట్ ఏ న్యూ పారామీటర్ అనేటువంటిది ఉంది. సో ఈ న్యూ పారామీటర్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనల్ని నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే సార్. నేమ్ ఎంటర్ చేయమని అంటది. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏం నేమ్ చేద్దాం అంటే టాప్ ఎన్ అనేటువంటి దాన్ని నేమ్ ఎంటర్ చేద్దాం. టాప్ ఎన్ అనేటువంటి దాన్ని నేమ్ ఎంటర్ చేసి సో ఇంకెక్కడా కూడా మనం ఎడిట్ అనేటువంటిది చేయకుండా జస్ట్ మనం ఓకే అని మనం టైప్ చేస్తే సో ఇక్కడ కూడా మనం ఓకే అని టైప్ చేద్దాం. సో ఇక్కడ మనం ఓకే అని టైప్ చేసిన వెంటనే ఈ టాప్ 10 అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇక్కడ చూడు, ఇక్కడ పారామీటర్ అనేటువంటి దాని దగ్గర టాప్ 10 అనేటువంటిది కొత్త పారామీటర్ అనేటువంటిది క్రియేట్ అయ్యింది, అవునా?
ఎస్ సార్. ఉమ్, ఇది క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ బటన్ మనం క్లిక్ చేసిన తర్వాత షో పారామీటర్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయాలి. షో పారామీటర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడు, రైట్ సైడ్ లో మనకు ఒక పారామీటర్ అనేటువంటిది క్రియేట్ అయింది టాప్ ఎండ్ లో. సో ఇక్కడ చూడు, టాప్ 10 అనేటువంటి పారామీటర్ మనం తీసుకుంటే, సో ఇక్కడ మనం ఈ అడ్జస్ట్ చేసుకున్న కొలదికి ఇదిగో టాప్ 28 లేకపోతే టాప్ 10. సో ఇప్పుడు మనం అక్కడ ప్రతిసారి మనం ఇక్కడికి వెళ్ళి ఇలా క్లిక్ చేసుకుని ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ మనం టాప్ 10 టాప్ 20 అలా అనేటువంటిది కాకుండా, సో దీనికి ఒక ఫిల్టర్ అనేటువంటి దాన్ని డిఫాల్ట్గా పారామీటర్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకున్నాము. సో ఈ పారామీటర్ని ఇక్కడ రైట్ సైడ్లో మనం ఓపెన్ చేసాం. వాళ్ళు ఎంత అంటే ఎన్ని టాప్ 10లో కావాలనుకుంటే అన్ని టాప్ 10 సబ్ కేటగిరీస్ని మనం ఇక్కడ విజువలైజేషన్ చేయొచ్చు. అవునా? ఓకే సార్. ఇది షార్ట్ కట్టా కదా? ఎస్ సార్. ఇది షార్ట్ వే అన్నమాట. సో ఈ షార్ట్ వే ప్రకారంగా మనం కేటగిరైజేషన్ అనేటువంటి దాన్ని మనం చేస్తాం. ఇంకొకటి ఉంది, ఎలా అంటే సో టాప్ ఎండ్ అనేటువంటి దానిలో మనం ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ఉంటుంది, ఇది మనం క్లిక్ చేసి ఇక్కడ టాప్ ఇన్ టైప్ ఇన్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ టైప్ ఇన్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేస్తే సో అక్కడ మనకి డ్రాప్ డౌన్ బటన్ స్లైడ్ చేసేటువంటిది ఉండదు. వాళ్ళు ఏదైతే మీటింగ్లో మనల్ని అడుగుతారో మేనేజర్స్, సో వాళ్ళ ప్రకారంగా 10 కావాలని అనుకుంటే జస్ట్ 10 అనే చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా టాప్ 10 సబ్ కేటగిరీస్ మనకి ఇక్కడ చూపించేస్తుంది అన్నమాట. ఓకే సార్. అవునా? ఎన్ని వేస్ ఉన్నాయి చూసావా? ఒకటే మనం వే కింద మనం చూస్తూ ఉంటాం, కానీ దీనిలో ఎన్ని వేస్ ఉన్నాయంటే పారామీటర్ విత్ ఫిల్టర్ అని అంటాం అనమాట. దీని హెడ్డింగ్ ఏమంటామంటే ఇక్కడే మనం పెట్టేద్దాం, పారామీటర్స్ విత్ ఫిల్టర్స్. అర్థమైందా? ఓకే సార్. ఇది ఈ ఫిల్టర్స్ అనేటువంటి ఎలా అంటే మనం ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా మనకి ఐడియా వస్తుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా. వాళ్ళు అడిగినటువంటిది మనకి ఇప్పుడు ఎలా అంటే ఇలా చూసిన వెంటనే ఓకే దీన్ని ఫిల్టర్ చేయాలని అనుకుంటే సబ్ కేటగిరీస్ అనేటువంటి వాటిని ఫిల్టర్లో మనం మెన్షన్ చేస్తాము. ఓకే, ఫిల్టర్లో మెన్షన్ చేసిన తర్వాత ఎలా చేయాలి, డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేస్తాము, షో ఫిల్టర్ అని అంటాము. సో అప్పుడు టాప్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేయాలన్నది మర్చిపోతాం, మనకు తెలియదు. ఇలా జనరల్లో డిఫాల్ట్గా మనకి జనరల్ బటన్ వస్తుంది ఇలా. సో నాకు ఇప్పుడు టాప్ 10లో ఉన్న పొజిషన్స్ మనకు కావాలి అని అనుకుంటే సో అప్పుడు టాప్ 10లో ఉన్నటువంటి పొజిషన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా అలా కాదు, ఆటో ఫిల్టర్ అనేటువంటిది పెట్టు, నేను ఇక్కడ స్లైడ్ చేసి నాకు ఇష్టం వచ్చినటువంటి నేను ఇన్స్టెంట్గా నేను చూడాలి అని అంటారు. సో అలాంటప్పుడు వెంటనే మనం ఇక్కడ టాప్ ఎన్ అనేటువంటి దాన్ని ఆ పారామీటర్ మనం క్రియేట్ చేసి సో ఆ క్రియేట్ చేసినటువంటి టాప్ ఎన్ అనేటువంటి దానిలో సో ఇక్కడ మనం వాటిని సెట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే సో సార్. ఈ పారామీటర్ అనేటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా నాట్ ఓన్లీ వన్ టైం చాలా పర్ఫెక్ట్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకు వస్తుంది. లేకపోతే దాని విషయంలో మనం ఎంత మాత్రం కూడా మనం ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఇంకొక షీట్ తీసుకున్నాం. ఇంకొక షీట్ తీసుకుని ఈ షీట్లో మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసేది ఏంటనంటే దీన్ని ఏమంటారనంటే పారామీటర్ విత్ సెట్స్ అంటాం. పారామీటర్ విత్ సెట్స్ అంటాం. సో ఈ సెట్స్ అనేటువంటి ఎలా అంటే ఈ సెట్స్ అనేటువంటి వాటిని సెంట్రల్ ఎలిమెంట్ తీసుకుందాం. సో ఈ సెట్స్ లో కూడా సేమ్ మనం ఏ కేటగిరీ టైప్ తీసుకుందాం అని అంటే సేమ్ సబ్ కేటగిరీ అనేటువంటిది ఎక్కడుందో ఆ సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని తీసుకుందాం. సబ్ కేటగిరీని రోస్ లో తీసుకుందాం అండ్ సేల్స్ అనేటువంటి వాటిని కాలమ్ లో తీసుకుందాం. సో వీటిని మనం ఇన్స్టెంట్ గా సో ఇలా మనం పారామీటరైజేషన్ అనేటువంటి వాటిని సార్టింగ్ అనేటువంటి దాన్ని చేసిన తర్వాత సో ఇక్కడ సబ్ కేటగిరీ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని రైట్ బటన్ ఇలా మనం డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆ, ఇది సబ్ కేటగిరీ రైట్ డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత సో దీనిలో మనకి క్రియేట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఏది క్రియేట్, ఇదిగో క్రియేట్ అనేటువంటి దానిలోకి వెళ్ళిన తర్వాత సెట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. ఓకేనా? మళ్ళీ ఒకసారి
నేను అది ఓపెన్ చేస్తాను, జాగ్రత్తగా చూడు మళ్ళీ. సో దీనిలో సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని డ్రాప్ డౌన్ క్లిక్ చేసి క్రియేట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసి అప్పుడు సెట్ అనేటువంటి దానిలోకి వెళ్ళాలి. ఎందుకంటే మనం సెట్ చేసేటువంటిది ఏ ఐటమ్స్ అనేటువంటి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేటువంటివి ఉంటాయి. దానిలో మనం సెట్ చేసేటువంటిది ఏదైతే ఉందో దాన్ని దానికి మనం సెట్ చేసేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక నేమ్ అసైన్ చేద్దాం. ఏమనంటే మై సెట్ అని పెడదాం. మై సెట్. సో ఈ మై సెట్ అనేటువంటి దానిలో టాప్ అనేటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని, సో దీనిలో మై ఫీల్డ్ అనేటువంటి దాని దగ్గర ఇక్కడ మనం ఇందాక ఒక దాన్ని మనం క్లిక్ చేసాం, టాప్ ఎన్ అని మనం క్రియేట్ చేసామా పారామీటర్లో. ఎస్ సార్. ఎస్ సార్. సో అక్కడ అక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసామో అది ఇక్కడ మనకి అపియర్ అవుతుంది అనమాట. ఓకేనా. ఒకవేళ మళ్ళీ ఓకే. కావాలని అనుకుంటే క్రియేట్ అనేటువంటి పారామీటర్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. టాప్ ఎన్ అనేటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో మై సెట్ అనేటువంటి దానిలో టాప్ ఎన్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేసుకుని, సో దీని తర్వాత మనం ఏం చేస్తామని అంటే, సో ఇక్కడ ఓకే చేద్దాం. సో మై సెట్ అనేటువంటిది ఇక్కడ మనకి క్రియేట్ అయింది చూడు, సపరేట్ గా ఒకటి వచ్చిందా ఇక్కడ. ఓకే సార్. ఎస్ సార్. సో ఇప్పుడు చూడు ఇక్కడ టాప్ ఎన్ అనేటువంటి దానిలో ఇలా మనం క్లిక్ చేస్తే, సో ఇక్కడ మనకి షో పారామీటర్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే, సో ఇక్కడ పారామీటర్ అనేటువంటిది మనకి కనిపిస్తుంది. అవునా. ఎస్ సార్. సో ఇప్పుడు మనకి ఈ పారామీటర్ అనేటువంటి దాన్ని మనం కనిపించిన తర్వాత ఇది ఒక ఫిల్టర్ అనేటువంటిది అయింది కాబట్టి, సో ఇక్కడ మనకి మై సెట్ అనేటువంటిది ఉంది కదా. సో ఈ మై సెట్ అనేటువంటి దాన్ని తీసుకుని వెళ్ళి ఏదైతే మై సెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, మెజర్స్ అనేటువంటి వాటిలో మై సెట్ అనేటువంటి దాన్ని తీసుకుని వెళ్ళి సెట్స్ అనేటువంటి వాటిలో లేబుల్స్ లో మనం మెన్షన్ చేసిన డ్రాప్ చేసిన లేకపోతే కలర్స్ లో డ్రాప్ చేద్దాం. సో కలర్స్ లో డ్రాప్ చేస్తే ఇక్కడ చూడు 2 కలర్స్ వస్తున్నాయి ఇక్కడ మనకి. టాప్ 10 ఇక్కడ మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి. టాప్ 10 లో ఏదైతే ఉందో ఆ టాప్ 10 లో ఉన్నాయి అన్ని మనకి కలర్స్ లో కనిపిస్తున్నాయి. టాప్ 10 ఉందా, ఇక్కడ ఉంది, ఎంతలో ఉంది ఇది. ఇందులో మనకి ఫిల్టర్ అయినటువంటి ఇది ఒక రకమైనటువంటి సెట్. మనం ఇందాక సెట్ చేసాం. ఏం సెట్ లో మనం యూజ్ చేసాం, టాప్ ఎన్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి ఒక సెట్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేసాం. ఈ సెట్ ని మనం తీసుకుని వెళ్ళి కలర్స్ లో మనం అప్లై చేస్తే మనం ఏ అయితే సబ్ కేటగిరీ అనేటువంటిది సెట్ చేసామో అవి మాత్రమే కలర్ లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవి ఎంత టాప్ 20లో ఉన్నాయా, టాప్ 10లో ఉన్నాయా, ఎందులో ఉన్నాయి. టాప్ 10 లో ఉన్నాయి సార్. ఎలా చెప్తున్నాం టాప్ 10లో ఉన్నాయని. ఇక్కడ టాప్ అండ్ 10 ఇచ్చాం కదా సార్. ఏమ్మా. టాప్ అండ్ 10 ఇచ్చాం కదా సార్ ఇక్కడ. ఆ, రేంజ్ ఇక్కడ ఇక్కడ టాప్ 10 అనేటువంటిది ఇక్కడ మనం ఇచ్చాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 20 అన్నాం అనుకోండి. ఇలా టాప్ 20 అంటే 20 కూడా ఇక్కడ మనకు వస్తున్నాయి కలర్లో. నాకు ఇప్పుడు టాప్ 5 కావాలని అనుకుంటున్నాం. టాప్ 5 నాకు కావాలని అనుకుంటే రిమైనింగ్ ఉన్నాయన్నీ ఇక్కడ కనిపిస్తాయి, కానీ అవన్నీ కూడా కలర్లెస్ గా ఉండి గ్రే స్కేల్లో కనిపిస్తూ టాప్ 5 మాత్రమే కేటగిరీ సబ్ కేటగిరీస్ మాత్రమే మనకి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అవునా. ఓకే సార్. సో మనం కలర్ వైజ్ గా కూడా సబ్ కేటగిరీ అనేటువంటి వాటిని పారామీటరైజేషన్ చేయొచ్చు అన్నమాట. ఓకే సార్. కలర్ వైజ్ గా చూపించవచ్చు. దీన్ని మనం సెట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకుని ఈ విధంగా కలర్ వైజ్ గా మనం చూపించవచ్చు. లేదు సెట్ వైజే కాకుండా దీన్ని మళ్ళీ ఫిల్టర్ అనేటువంటి వాటిలో మనం యూజ్ చేసుకుని ఇన్స్టెంట్ ఫిల్టర్ అనేటువంటి వాటిని కూడా మనం మెజర్ చేసుకుని వాటిలో ఉన్నటువంటి వాటిని బట్టి ఇన్స్టెంట్ గా ఇప్పుడు నాకు ఇలా అలైన్మెంట్ అనేటువంటిది కాకుండా నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఎంటర్ చేయాలని అనుకుంటే ఆప్షన్ ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి సబ్ కేటగిరీస్ ని ఇలా నాకు ఇలా ఇన్స్టెంట్ అలైన్మెంట్ అనేటువంటిది కాకుండా ఇది లేకుండా జస్ట్ నాకు ఇందులో వాళ్ళు అడిగినటువంటి దాన్ని ఇలా మనం టైప్ చేయాలంటే ఎలా చేయాలి. ఇప్పుడు ఇలా ఉన్నదనుకో దీన్ని ఇక్కడ టైప్ చేయడానికి కుదరదు, ఇది ఎడిట్ అవ్వట్లేదు చూసావా. టాప్ అండ్ లో సార్, టాప్ అండ్ లో కార్నర్ లో ఉంటుంది సార్. సార్ టైప్ ఇన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే అప్పుడు ఇక్కడ మనం టైప్ చేయడానికి ఎడిట్ చేయడానికి మనకి ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం ఇక్కడ ఇలా చేస్తాము, ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మనకి అప్లైబుల్ అవుతుంది. ఓకేనా. ఓకే.
ఓకే. దీనిలో ఒకసారి చూడు, పారామీటర్ విత్ ఫిల్టర్ అనేటువంటి వాటిల్లో ఒక సబ్ కేటగిరీ సేల్స్ అనేటువంటి వాటిని మనం చేస్తే వాటిని ఫిల్టర్ చేయాలని అనుకుంటే మనకి చాలా కష్టం అవుతుంది. ఇన్స్టెంట్ ఫిల్టర్ ఫాస్ట్గా వాళ్ళు మనకి అప్లైబుల్ చేయాలని, విజువలైజేషన్ చేయాలని అని అంటే, సో ఎట్టి పరిస్థితుల్లో ఆ సబ్ కేటగిరీస్ అనేటువంటి వాటిని ఇక్కడ మనం యూజ్ చేసి, సో దీనిలో మనం ఏం చేస్తాము, ఎడిట్ ఫిల్టర్ అనేటువంటి దాన్ని, లేకపోతే షో ఫిల్టర్ అని అంటాం. సో అప్పుడు షో ఫిల్టర్ అనేటువంటిది రైట్ సైడ్లో మనకి ఫిల్టర్ అనేటువంటిది, ఇన్స్టెంట్ ఫిల్టర్ అనేటువంటిది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఫిల్టరైజేషన్ అనేటువంటి దాన్ని చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఏమన్నాం, పారామీటర్ విత్ ఫిల్టర్ అన్నాం. ఇక్కడ పారామీటర్ విత్ సెట్, అవునా? హలో సార్. సురేష్, పారామీటర్ విత్ సెట్ అని చెప్పాను అని అంటున్నాం అనమాట. ఆ, సో పారామీటర్ విత్ సెట్ అనేటువంటిది మనకి ఈ విధంగా మనకి అప్లికేబుల్ అవుతుంది, ఈ విధంగా మనకి చేంజ్ అయ్యేటువంటి విధంగా ఉంటుంది అనమాట. సో ఇది పారామీటర్ విత్ పారామీటర్ విత్ ఫిల్టర్స్ అండ్ పారామీటర్ విత్ సెట్స్. ఇంకొక ఆప్షన్ ఏంటనంటే, సో దీనిలో ఇంకోటి పారామీటర్ అనేటువంటి వాటిని అండ్ సెట్స్ అనేటువంటి వాటిని చూసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే, కంబైన్ అనేటువంటి దాన్ని మనం చూద్దాం. ఓకేనా? ఓకే సార్. కంబైన్. సో ఈ కంబైన్ అనేటువంటి వాటిల్లో ఆమ్, ఎలా అంటే, కంబైన్ అనేటువంటి వాటిలో ఇంకొక న్యూస్ షీట్లోకి వెళ్దాం.